మధుర నగరిలో లేటెస్ట్ ప్రోమో. రాధ అయితే దీపం పెట్టి పూజ చేసి ఇంట్లో వాళ్ళందరికీ హారతి ఇస్తుంది. ఇక మధుర వాళ్ళకు కూడా హారతి ఇచ్చి హారతి తీసుకోండి అత్తయ్య అని చెప్పి అంటుంది. ఇక వాళ్ళు హారతిని అయితే తీసుకుంటారు. ఇక అక్కడే ఉన్న శ్యామ్ని చూసినా సరే రాధ శ్యామ్కి హారతి ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మధుర అయితే అమ్మ రాధ ఏంటమ్మా అక్కడ శ్యామ్ ఉన్నాడు కదా, శ్యామ్ కూడా హారతి ఇవ్వు అంటుంది. అయినా సరే రాధ శ్యామ్కి హారతి ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. అది చూసి మధుర అయితే ఏంటి ఈ పిల్ల ఇలా తయారయ్యింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రాధ అయితే అలిగి బయటికి వెళ్ళి అలా నిల్చుని ఉంటుంది. ఇంతలో శ్యామ్ అయితే రాధ దగ్గరికి వెళ్ళి ఏంటి రాధ ఏమైంది చెప్పు అని అంటాడు. అయినా సరే రాధ ఉలకక పలకక ముఖం తిప్పుకొని ఉంటుంది. రాధ ఏమైంది అని చెప్పి రాధ చేయి పట్టుకొని శ్యామ్ అయితే అడుగుతాడు. ఆ మాటలకు రాధ అయితే శ్యామ్ చేయిని తీసేసి ఏమీ చేతులు పట్టుకోకుండా అడగలేరా, అడగండి, చేతులు పట్టుకోకుండా మాట్లాడలేరా, మాట్లాడండి అని చెప్పి అంటుంది. ఆ మాటలకి శ్యామ్ అయితే సరే అని చెప్పి అంటాడు. ఏమైంది రాధ అంటే ఏం కాలేదని చెప్పి అనేస్తుంది. ఇక శ్యామ్ అయితే రుక్మిణి గురించి చెప్పేస్తే నాకు ఎలాంటి అనుమానాలు ఉండవు, నీకు ఎలాంటి అనుమానాలు ఉండవు, నేను నీకు విషయం చెప్పాలి రాధా అని చెప్పి అంటాడు. ఆ మాటలకు రాధ అయితే ఏంటి చెప్పండి అంటుంది. శ్యామ్ అయితే లేదు నీకు చూపిస్తాను పద అని చెప్పి అంటాడు. ఏంటి ఎక్కడికి, ఇక్కడే చెప్పండి అంటుంది. అయినా సరే లేదు నీకు చూపిస్తేనే అర్థమవుతుంది పద అని చెప్పి ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు. ఇక రాధ అయితే శ్యామ్ వెనకాతలే వెళ్తుంది. ఇక శ్యామ్ అయితే రాధని తీసుకుని వెళ్ళి రుక్మిణి గురించి మొత్తం అంతా నిజాలు చెప్పేస్తాడా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.